ప్రశాంత్ కిషోర్ అనూహ్య విజయం ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంకేతాన్ని ఇస్తోంది? ఈ గెలుపు ప్రాధాన్యత ఏంటి సార్? అంటే మనము ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది అంత సిగ్నిఫికెంట్ కాదు మీకు నాకు విషయం. మనకేంటి, ఎవరు గెలిస్తే మనకేంటి, వీఆర్ నాట్ బాదర్డ్. కానీ అల్టిమేట్ గా మీరు అడిగినట్లు డెమోక్రటిక్ పాలిటిక్స్ కు అది కంట్రిబ్యూట్ చేయాలి. అల్టిమేట్ గా మనకు వీఆర్ నాట్ బాదర్డ్ హూ విన్స్ హూ లూజెస్. రేపు మనకేమి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మీకు వచ్చే పదవి లేదు, నాకు వచ్చే పదవి లేదు. కానీ మనం ఇక్కడ కూర్చొని ఎందుకు మాట్లాడుకుంటామంటే సమాజానికి ఇది ఏ రకమైన బెనిఫిట్ ఇస్తుంది అని. నాకు సంతోషం కలిగించింది ఏంటంటే అసలు కులము లెక్కలు, రాజకీయ లెక్కలు వీటికి కాకుండా ప్రజలు కరప్షన్, ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, సివిక్ ఇష్యూస్ మరీ ముఖ్యంగా అంటే రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఇలా లా అండ్ ఆర్డర్ వీటికి ఓటు వేశారు. ప్రశాంత్ కిషోర్ కాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇవేవి కావు కదా. నిజంగా చెప్పాలంటే కాస్ట్ క్యాలిక్యులేషన్ రీత్యా చూస్తే ఇది బీజేపీకి స్ట్రాంగెస్ట్ సీటు. ఎందుకంటే కాయస్థాస్ ఈ కాన్స్టిట్యున్సీలో టోటల్ ఓటర్స్లో 14%. కాయస్థాస్ ఇది లాయల్ ఓట్ బేస్. ఈ ఎన్నికల్లో కూడా కాయస్థాస్ మీకు బీజేపీకి ఓటేశారు. నితిన్ నబీన్ కూడా కాయస్థా కమ్యూనిటీకి చెందిన అతను, బీజేపీ అభ్యర్థి కూడా కాయస్థా. అందువల్ల మీకు తమిళనాడులో విజయ్ ఎలక్షన్ చూసాం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మీకు ఓటు వేశారు. అప్పటిదాకా డిఎంకే, ఏడిఎంకే, కులాల లెక్కలు, 1 year లెటు, గౌండ్ర లెటు, ఇలా ఈ లెక్కలు వేసుకుంటా కూర్చున్నారు. అలా కాకుండా అందరినీ స్వీప్ చేసి విజయ్ గెలవగలిగారు. సో అందువల్ల ప్రజాస్వామ్యములో ఈ సంకుచితమైన ఐడెంటిటీ పాలిటిక్స్ను అధిగమించి ఒక సార్వజనీనమైన ప్రజా సమస్యల పైన ఎవరు గెలిచినా దాన్ని మనం ఆహ్వానించాలి. అది విజయ లేకుంటే అది ప్రశాంత్ కిషోరా అన్నది మనకు ముఖ్యం కాదు. నేనేమి ఆరాధించడం లేదు, వీళ్ళు రేపు అద్భుతంగా చేస్తారని నేనేమి హామీ పత్రాలు రాసివ్వడం లేదు. కానీ డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఒక సార్వజనీన అంశాలు, ప్రజా సమస్యల పైన రాజకీయాలు కావాలని కోరుకునేవాడిగా ఇది కులము, ధర్మము, మతము, రాజకీయ లెక్కలు, వ్యక్తులు వీటిని అధిగమించి ఒక సమాజంలో ప్రజా సమస్యల ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పడం అనేది ఒక పాజిటివ్ అంశం. రెండవ పాజిటివ్ అంశం ఏంటంటే రాజకీయ పార్టీలు ఒకసారి గెలిచాక, రెండోసారి గెలిచాక ఇక ఎక్కడ లేని అహంకారం పార్టీల్లోకి వస్తుంది. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని తేలలేదు. ఇక మాకు తిరుగులేదు, మా ప్రత్యర్థిని ఏకిపడేస్తాం, ప్రశ్నిస్తే ఏకిపడేస్తాం. ఈ రాజకీయ అహంకారము, అహంభావం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. సో రాజకీయ పార్టీలకు శాశ్వతంగా గెలిపిస్తూ ఉంటారు మమ్మల్ని అనేటువంటి ఒక భ్రమలో, అంటే లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్, ఒక ఆరా మీకు అసలు నాయకుడినే ప్రశ్నించకూడదు. మనం చూసాం భోగాపురంలో అసలు మోడీని ప్రశ్నించడం ఏంటి అనేది అనే ప్రశ్న మనకు ఆడ ఉత్పన్నమైంది చూడండి. కానీ ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు కూడా మీకు సర్వకాల సర్వావస్థల యందు సర్వశక్తివంతులుగా ఉండడు. ప్రజల ముందు ఎవరైనా వల్నరేబులే అనేటువంటి ఒక బలమైన మెసేజ్ను పంపించింది. అంటే మాకు సిద్ధాంతం, మాకు ఆర్గనైజేషన్ ఉంది, వనరులు ఉన్నాయి, పార్టీ ఉంది, 1000 మంది కార్యకర్తలు ఉన్నారు, నాయకుడు ఉన్నారు, ఇవన్నీ పనిచేయవు ప్రజల తీర్పు ముందు అని. అందువల్ల పొలిటికల్ మానోపొలీ ఓవర్ పవర్, పొలిటికల్ మానోపొలీ ఓవర్ ఎలక్షన్ విక్టరీస్ను బ్రేక్ కావడం అనేది సమాజానికి మంచిది. ఎందుకంటే గుత్తాధిపత్యం ఆర్థిక రంగంలోనైనా, రాజకీయ రంగంలోనైనా, సామాజిక రంగాల్లోనైనా, ఏ రంగంలోనూ మానోపొలీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. సో పాలిటిక్స్లో మానోపొలీ కూడా ప్రమాదకరం. అందువల్ల పాలిటిక్స్లో మానోపొలీని దెబ్బకొట్టింది. మూడవది పోలరైజేషన్. అంటే రాజకీయాలంటే సాంప్రదాయంగా ఉన్న 2 పార్టీల మధ్య, తమిళనాడులో ఏడీఎంకే డిఎంకేల మధ్య, బీహార్లో మహాగఠబంధన్ ఎన్డీఏల మధ్య, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య, ఇలా రాజకీయాలంటే కేవలం ఆ 2 పార్టీలు 2 కూటముల మధ్య, ఇక వేరే వారికి అవకాశం కూడా ఉండదు అనే రీతిలో రాజకీయాలు నడుస్తుంటే ఇద్దరిని మడతబెట్టి గెలవడం అనేది ప్రశాంత్ కిషోర్ బీహార్లో చేశారు, తమిళనాడులో విజయ్ చేశారు. అంటే దేర్ ఈజ్ ఆల్వేస్ అ స్పేస్ ఫర్ థర్డ్ ప్లేయర్, దేర్ ఇస్ ఆల్వేస్ అ స్పేస్ ఫర్ ఫోర్త్ ప్లేయర్. ప్రజలకు చాయిస్ ఉంటుంది, ప్రజలకి బైనరీ పాలిటిక్స్ అవసరం లేదు.
ప్రజలకు బైనరీ పాలిటిక్స్ నుంచి విముక్తి దొరుకుతుంది అనేది ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం అనేది ఇంకొక ఆసక్తికరమైన అంశం. సో మీకు ప్రజలు ఏ అంశాల ఆధారంగా తీర్పు చెప్పారు అనేది ఒక అంశం అయితే, రాజకీయ ప్రక్రియలోనే మార్పు సాధ్యమవుతుంది. రెండు బలమైన కూటములు, రెండు బలమైన పార్టీలను ఛేదించుకొని మీకు మూడవ శక్తి కూడా ఎదగగలుగుతుంది, ప్రజలకు మల్టిపుల్ చాయిసెస్ ఇస్తుంది అనేది. ఎందుకంటే డెమోక్రసీ అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ చాయిసెస్, ప్రజాస్వామ్యం అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ చాయిసెస్. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సివిల్ సొసైటీ యాక్టివిజం రాజకీయపరమైనటువంటి ప్రభావాలను కూడా చూపుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా జెన్జీ ఉద్యమము, నీట్ పరీక్ష లీక్ నుంచి మొదలుకొని బీహార్లో యువకుని పైన ఎక్కుపెట్టిన AK-47 వరకు దీని ఇంపాక్ట్, దీని ఇమేజెస్ ప్రజలందరికీ చేరాయి కదా మీకు. అంటే ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, ప్రజా సమీకరణ, ప్రజా సమస్యల పైన ప్రజలు కదిలితే అది బలమైన రాజకీయ శక్తులను కూడా ప్రభావితం చేస్తుంది అని. ద ఎబిలిటీ ఆఫ్ ద పీపుల్స్ మూవ్మెంట్, ఎబిలిటీ ఆఫ్ ద సివిక్ మూవ్మెంట్స్ టు ఇంపాక్ట్ ఎలక్షన్స్, టు ఇంపాక్ట్ పాలిటిక్స్ అనేది సమాజానికి చాలా మంచిది. అంటే ప్రజాస్వామ్యంలో ఉండే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అది. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ప్రజా ఉద్యమాలు ఎన్నికలపైన, రాజకీయాలపైన ప్రభావితం చేస్తుంటే అధికారంలో ఉన్నవారు కాస్తంతైనా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. సో అందుకు ఈ ప్రశాంత్ కిషోర్ గెలుపును మనం స్వాగతించాలి, ఆస్వాదించాలి.